నమస్తే. బాగున్నారా? నేను సాహితి, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్. ఎలా ఉన్నారు? చూడండి కంఫర్టబుల్ అయిపోయాను ఇంక నేను. సో, నేను మీకు మంచి మంచి రెసిపీస్ చూపిస్తానని మాటిచ్చాను కదా! చూపిస్తాను. మీకు నేను ఆల్రెడీ బూడిద గుమ్మడికాయ జ్యూసు దాన్ని ఎలా చేసుకోవాలి, అది ఎంత మంచిది బాడీకి అని చెప్పాను కదా! మళ్ళీ ఒక్కసారి చెప్తాను వినండి. ఇప్పుడు మనం చేసేది కూడా అదే. బూడిద గుమ్మడికాయ జ్యూస్ చేసుకుంటాం కదా! ఇప్పుడు మనము దాని పిప్పి ఉంటది కదా! ఆ పిప్పితోటి ఏం చేసుకోవచ్చు మనం అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో, చూడండి బూడిద గుమ్మడికాయ చాలా గొప్ప ప్రాపర్టీస్ ఉంటాయి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. డైజెషన్‌కి చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వడానికి మనకు ఆ ప్రాసెస్‌లో చాలా హెల్ప్ చేస్తుంది. గట్ హెల్త్‌కి చాలా మంచిది. ఎందుకంటే దాంట్లో సాల్యుబుల్ ఫైబర్ ఉంటది కాబట్టి. దాంట్లో స్ట్రెస్, మనకి యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటి వాటికి కూడా హెల్ప్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయి. దీంతో పాటు ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటూనే ఉంటాయి ఇంక మనకి. సో, జస్ట్ కిడ్నీస్‌లో ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు తీసుకోకుంటే సరిపోతది. కొంతమందికి ఊరికే కోల్డ్ బాడీస్ ఉంటాయి చూసారా? వాళ్ళు కూడా అవాయిడ్ చేయొచ్చు. బట్ మిగతా వాళ్ళందరూ హ్యాపీగా దీన్ని తీసుకోవచ్చు. సో, జ్యూస్ చేసుకున్నాక మనం దాన్ని వడేస్తాం కదా! ఆ వడేసాక మనకి మిగిలిన పిప్పి ఇది ఫుల్ ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువుంటది. దీనిది మొత్తం వాటర్ కంటెంటే అండి. దీంట్లో చాలా క్యాలరీస్ తక్కువ ఉంటాయి. ఆల్మోస్ట్ చాలా తక్కువ ఫ్యాట్ ఉంటది. సో, ఇది వెయిట్ లాస్‌కి బాగా హెల్ప్ అవుతదనమాట. అండ్ బాడీకి కూడా మంచి కూల్ చేసేస్తది. యాక్టివ్‌గా ఉంచుతది మనల్ని. సో, మనం ఇది నీట్‌గా ఆ పిప్పి ఉంటది కదా! అది తీసేసుకోండి. రోజు సెపరేట్‌గా దీనికోసం చేసుకోకండి. ఎలా అయినా మీరు జ్యూస్ చేసుకుంటారు కదా! కంపల్సరీ ఒక చిన్న గ్లాస్ ఆఫ్ జ్యూస్ చేసుకుంటున్నారా? ఆ గ్లాస్ ఆఫ్ జ్యూస్ దాన్ని వడేసాక మిగిలిన పిప్పితో డైలీ చేసేసుకోండి. డైలీ చాలా మంచిది. ఇంకిప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఇంకా కూడా చాలా మంచిది మనకి. సో, నీట్‌గా పెరుగేసేసుకోండి కొంచెం. దీంట్లో మీకు సరిపడా వేసుకోండి. మీకు ఎక్కువ కావాలి ఇంకా అనిపిస్తే ఇంకా కూడా ఎక్కువ వేసుకోవచ్చు. నేను దీనికి సరిపడా వేసుకున్నాను ఆల్రెడీ. సో, చూడండి నీట్‌గా ఇది కలిపేసుకోండి. మీరు టేస్ట్ ఎలా ఉంటదని అనుకోవద్దు. నిజంగా చాలా చాలా బావుంటది. దద్దోజనం ఎలా ఉంటదో సేమ్ అలానే ఉంటది. ఇంకా కొన్ని కొన్ని సార్లు ఇంకా కూడా బావుంటది. ఇలా. సో, ఇప్పుడు నీట్‌గా మీరు కలిపేసి పెట్టుకున్నారు కదా! ఇంకొంచెం కావాలి అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసేసుకోండి. ఏం కాదు. ఇప్పుడు మనం దీన్ని పోసేసుకుందాము. చూడండి ఒకసారి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకోండి నీట్‌గా. సో, కొంచెం ఆయిల్ ఏసుకోండి. మళ్ళా దీని పేరు మీద ఎక్కువ ఆయిల్ ఏసుకోండి. నేను చాలా మందిని చూసాను. దద్దోజనంలో కూడా చాలా ఎక్కువ ఆయిల్ ఏసేసుకుంటున్నారు. ఎప్పుడైనా సరే ఆయిల్ తక్కువ ఏసుకోండి. రిఫైన్డ్ ఆయిల్స్ అస్సలు సజెస్ట్ చేయను నేను. రిఫైన్డ్ ఆయిల్స్ వద్దు. గానుగ నూనెలు అంటే కోల్డ్ ప్రెస్డ్ లేదా వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటారు. పట్టించుకోండి. లేదు అనుకుంటే ఆన్‌లైన్‌లో కూడా మంచి మంచి బ్రాండ్స్ దొరుకుతున్నాయి. సో, కొంచెం మీరే రీసెర్చ్ చేసుకొని మంచిది తెచ్చేసుకోండి. ఇంకా తక్కువ వేసినా ఏం పర్లేదు. సో, కొంచెం తీసేసుకొని దీంట్లో ఆవాలు, సో, కొంచెం వేడి అవ్వనివ్వండి. కొంచెం ఆవాలు, జీలకర్ర వేసేసుకోండి. మీకు ఎక్కువ ఇష్టం అనుకుంటే దీంట్లో ఎక్కువ వేసేసుకోవచ్చు. దీంట్లో మొహమాటం ఏం పడకండి. ఆయిల్‌లో మొహమాట పడండి. సాల్ట్‌లో కొంచెం మొహమాట పడండి. సో, దీంట్లోనే ఇప్పుడు కరివేపాకు ఇంకొంచెం వేసుకోండి ఏం పర్లేదు. కొంచెం పచ్చిమిర్చి. ఇది ఎక్కువేమొద్దు. మార్నింగే కదా! మరి అంత హై కారం అవసరం లేదు మనకి. సో, కొంచెం లిమిటెడ్ వేసుకోండి. ఇది ఒకసారి కలిపేసుకొని ఇలా. సో, కొంచెం గోలాక నాకు దీంట్లోనే కరివేపాకు వేసుకోవడం చాలా ఇష్టము. ఇది మా అమ్మమ్మ చెప్పింది నాకు. ఈ ప్రాపర్టీ అంతా బాగా ఎలివేట్ అవుతది. టేస్ట్ అంతా మంచిగా అనిపిస్తది. చాలా బాగా అనిపిస్తది. మీరు లాస్ట్‌కి మళ్ళీ వేసుకోండి. కానీ దీంట్లో కూడా కొంచెం గోలేటప్పుడు వేసుకోండి. చాలా బాగా అనిపిస్తది టేస్ట్ మనకి. సో, ఇది స్లోలీ తీసేసి దీంట్లో నేను కొంచెం సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేసుకొని పెట్టుకున్నాను. మీకు ఇష్టం ఉంటే ఇంకొంచెం వేసుకోండి. లేదు అనుకుంటే మీరు సాల్ట్ అవాయిడ్ చేసుకోవచ్చు. బట్ మనం పోసేస్తున్నాం కదా! సాల్ట్ వేసుకుంటే ఇంకొంచెం టేస్టీ ఉంటది. సో, సాల్ట్ వేసుకోండి ఏం పర్లేదు. కొంచెం తక్కువ వేసుకోండి సరిపోతది. ఇలా. ఇంతే. ఇది డన్. ఇది నీట్‌గా హ్యాపీగా తినేసేయొచ్చు మీరు. దీనికి చాలా క్యాలరీస్ తక్కువ ఉంటాయి. సో, వెయిట్ లాస్ అనేది చాలా హ్యాపీగా జరిగిపోతది. ఇది బ్రేక్‌ఫాస్ట్ లాగా తీసుకోకండి. మనకు సరిపోదు. కాకపోతే ప్రీ బ్రేక్‌ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్ కొంచెం తక్కువ చేసేసి మిగతాది తీసేసుకోండి. ఈ టేస్ట్ కూడా చాలా చాలా బావుంటది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా! మీరే చేసి
ఎలా ఉంది నాకు చెప్పండి. మీకు తగినంత సాల్ట్ వేసుకోండి. మీకు పెప్పర్ వేసుకోవచ్చు కావాలనుకుంటే ఒక చిన్న మిరపకాయ వేసుకొని ఇంకొంచెం పెప్పర్ వేసుకున్నా ఏం పర్వాలేదు. మీకు ఎలా ఇష్టం ఉంటే అలా. నాకు మాత్రం ఈ టేస్ట్ ఇలానే ఇష్టం. సో మీరు ట్రై చేయండి. మీకు ఎలా అనిపిస్తుందో మీరే నాకు చెప్పండి. ఇంకా ఏం కుకింగ్ వీడియోస్ కావాలనిపిస్తుంది, మీకు ఎలాంటివి కావాలనిపిస్తుందో కూడా మీరు నాకు సజెస్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో నేను తొందరలోనే క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్స్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.